హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాస్ లాగ్స్. అందరికీ నమస్కారము. ఇవాళ మా గార్డెన్లో వైట్ రోజెస్ ఒక 4 అయితే విచ్చుకున్నాయండి. చాలా అందంగా ఉన్నాయి. ఇది పూజకు ఫ్లవర్స్ కోసేప్పుడు సరస్వతీదేవికని ఒక వైట్ ఫ్లవర్స్తో పూజిస్తే మంచిదని ఒక 2 కోసాను. ఇంకా మిగిలినటువన్నీ మామూలే. అవి అన్ని మందారాలు మీకు తెలుసు కదా మా గార్డెన్లో ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయి. నేను రోజు మీకు షేర్ చేస్తూ ఉంటాను. రెడ్ ఉన్నాయి, పింక్ ఉన్నాయి, అలాగే రాణి కలర్ ముద్ద మందారాలు ఉన్నాయి, మెరూన్ కలర్ ముద్ద మందారాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇలా రకరకాల మందారాలు పూలన్నీ కోసాను. ఇంకా ఇది ఉత్తరం వైపు సందులో మొదట్లో ఇది కూడా చాలా పెద్ద పెద్ద బంచెస్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది బ్రాంచెస్తో క్రాప్ కట్ చేసుకోవచ్చు. అలాగే చెట్టు మెయిన్ చెట్టు ఉంటుంది కదా, పెద్ద చెట్టు కింద చిన్న పిలకల్లాగా వస్తూ ఉంటాయి. అవి తీసి ఇక్కడ నాటాము. మళ్ళీ ఇది కూడా ఒక పెద్ద చెట్టు అయింది. ఇంకా ఇది ఉత్తరం వైపు సందులో క్రీమ్ కలర్ మందారాలు, అలాగే రెడ్ కలర్ రెక్క మందారాలు కూడా ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా ఈ సందులో ఇలా కాటన్ శారీస్ అన్నీ గంజి పెట్టుకుని ఆరేసుకుంటూ ఉంటానన్నమాట. ఇటువైపు చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే పక్క ప్లాట్లో వేప చెట్టు ఉంటుంది. అంటే మా కాంపౌండ్ కూడా అనుకోనే అనమాట. ఈ ఏరియా అంతా కూడా మనకి వేప చెట్టు గాలి చాలా మంచిది, అలాగే చల్లదనం కదా, చాలా హాయిగా ఉంటుంది. ఇంక ఈ ఫ్లవర్స్ తోటి ఇదిగోండి పూజ చేసుకోవడానికి ఫ్లవర్స్ అన్ని తెచ్చుకొని పూజ చేసుకుంటున్నా. నేను తీసుకొచ్చినటువంటి వైట్ రోజెస్ సరస్వతి అమ్మవారికి పెట్టేసి, అలాగే మిగిలిన మందారాలు కోసినటువంటి ఈ ఫ్లవర్స్ అన్నిటితో కూడా ఇలా పూజ చేసుకున్నా. ఇది ప్రతిరోజు నా దినచర్యలో భాగం అండి. ప్రతిరోజు మా గార్డెన్లో పూజినటువంటి ఫ్లవర్స్ తోటి నేను ఇలా పూజ చేసుకొని శక్తి మేరకు అనమాట మన దగ్గర ఏదైతే మనకి ఈరోజు గార్డెన్లో ఏవైతే మనకు చెట్లు అన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఏవేవి ఫ్లవర్స్ పూస్తాయో వాటిని మాత్రం కోసుకొని వచ్చి ఇలా పూజ చేసుకుంటూ ఉంటాను. అలాగే మీకు షేర్ చేయడం కూడా నాకు అలవాటు. ఇలా ధూపదీప నైవేద్యాలతోటి పూజ అయితే చేసుకొని, ఇంకా ఇవాళ మీకోసం ఒక మంచి రెసిపీ ఏంటంటే చికెన్ పులుసు, అలాగే అలసంద వడ అండి. లాస్ట్ సండే మేము నాన్ వెజ్ అంటే చికెన్ తెచ్చుకోలేదని ఈరోజు మా వారు చికెన్ తెచ్చారు. అలాగే ఇంకా అలసంద వడ చాలా రోజులైంది తిని. మా కడప డిస్టిక్లో ఈ అలసంద చాలా అందరికీ ఫేవరెట్ డిష్ అండి, చాలా ఇష్టమైంది. ఇది 4 అవర్స్ మనం ముందుగా నానబెట్టుకొని మంచిగా కడిగి పొట్టంతా పోయేంత వరకు, తర్వాత అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, కొన్ని ఆనియన్ ముక్కలు, అలాగే వెల్లుల్లి అన్నీ వేసుకొని మంచిగా ఇలా గ్రోట్లో ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. వాటర్ వేయకుండా రుబ్బాలన్నమాట. కడిగేసిన తర్వాత వాటర్ అంతా వడగట్టుకొని, తర్వాత మనం వాటర్ అనేది వేయకుండానే మంచిగా రోట్లో రుబ్బుకుంటే మంచి కన్సిస్టెన్సీలో వస్తుందండి. తర్వాత ఆయిల్ పెట్టుకొని రుబ్బుకున్న పిండిలో అందులో తగినంత ఉప్పు వేసుకొని ఇలా ఒక తడి క్లాత్ మీద చిన్నగా ఇలా తట్టుకొని ఈ వడలు కాల్చుకుంటాము. ఇవి చాలా రుచిగా ఉంటాయి, అలాగే మంచి ఆరోగ్యానికి కూడా మంచిది, చాలా క్రిస్పీగా. మనము ఇంకా మాకు అయితే కడప జిల్లాలో ఎర్రకారము ఈ అలసంద వడ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తింటూ ఉంటాము. చాలా ఇష్టం అనమాట మా ఫ్యామిలీలో, మాకు అందరికీ ఇష్టమే. మా ప్రాంతంలో కూడా అందరు కూడా ఈ అలసంద వడలు ముఖ్యంగా సంక్రాంతికి తప్పకుండా చేసుకుంటాము. మధ్య మధ్యలో ఇలా ఎప్పుడైనా చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్లోకి కాంబినేషన్గా చేసుకుంటాము. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఎర్రకారం అలా చేసుకొని కూడా చేసుకుంటాము. చాలా బాగుంటాయండి. ఇలా చేసుకోవాలి. ఒక్కొక్కటి ఆయిల్ వేడెక్కాక వేసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి. మెల్లగా అలా స్లోపుగా జారి విడిస్తే మన మీద ఆయిల్ పడకుండా చిట్లకుండా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇలా తీసుకొని మంచిగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు మాటికి కలబెట్టకుండా కాసేపు అయ్యాక తిరిగేసుకోవాలి. ఇవి ఇలా టేస్టీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ అలసంద వడ. ఇంకా బొబ్బర్లు అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. మేమైతే అలసంద బేడలతోటి ఈ వడలు చేస్తాము. బొబ్బర్లతోటి కూడా మనము అలసందలు అలాగే ఉంటాయి కదా, రెడ్వి కానీ బ్లాక్వి కానీ, అవైనా నానబెట్టి పొట్టుతో పాటు రుబ్బుకొని కూడా ఇవి చేసుకోవచ్చు. అలా కూడా టేస్ట్ బాగానే ఉంటాయి. ఇంకోసారి మీకు ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. అంటే ఇవి బేడలతో చేసాము, అలసంద బేడలతో చేశాను. బేడలతో కాకుండా అలాగే బొబ్బర్లు ఉంటాయి కదండి, మనము ఈవినింగ్ స్నాక్స్ లాగా గుగ్గులు అవి చేసుకుంటాం కదా, అలా వాటితో కూడా ఈ వడలను చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా అన్నీ కూడా వడలన్నీ ఇలా కాల్చాను. చాలా టేస్టీగా క్రిస్పీగా
ఈ చికెన్ పులుసు కానీ మటన్ పులుసుతో కానీ తింటే చాలా రుచిగా ఇంకా తినాలనిపిస్తాయండి. చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకుని తింటే బాగుంటుంది. అందుకోసమని మీకు ఈరోజు షేర్ చేస్తున్నా. ఈరోజు మా స్పెషల్ చికెన్ పులుసు అలసంద వడ అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మంచి రుచికరమైన అలసంద వడ చికెన్ కర్రీ.